హాయ్ అండి, నమస్తే. మగ్గం వర్క్ బ్లౌజు ఈజీ మెథడ్లో మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ తిప్పడం అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. చూడండి, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా బోటిక్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం ఎలా కొట్టచ్చు ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకేనా? ముందుగా అయితే మనం కరెక్ట్ మెజర్మెంట్తో ఓన్లీ నెక్ మాత్రం కట్ చేయకోకుండా మిగతాది మొత్తం కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ తర్వాత నడుంకు వేయడానికి పైపింగ్ ఏ క్లాత్ కావాలి, మనకి ఏది మ్యాచ్ అయితే అది. నాకైతే గోల్డ్ క్లాత్ మ్యాచ్ అయింది. గోల్డ్ క్లాత్లో థ్రెడ్ పెట్టేసి కుట్టేశాను అనమాట. ఆ తర్వాత ఖర్చు మొత్తం ఒక పాదం ఇంచు వెడల్పు మాత్రమే ఉంచుకుని ఖర్చు మొత్తం కట్ చేశాను. ఆ తర్వాత నడుంకి ఇలాగా ఒక పాదం ఇంచు ఖర్చు పట్టుకుని ఇలాగా పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని లైనింగ్కి ఫస్ట్ నడుంకి కుట్టేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా చక్కగా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇదిగో ఒరిజినల్ అన్నమాట. ఇది ఒరిజినల్ని ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకుని ఆ తర్వాత ఈ లైనింగ్ని దీనిపైన పరుచుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పైపింగ్ బోర్లాగా ఉండేలాగా చూసుకోవాలి. మనకు పైకి కనిపించకూడదు, బోర్లాగా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నెక్ డీప్ ఎక్కడికి మార్కింగ్ కింద ఉంది కదా, మనకు కనిపించట్లేదు కాబట్టి పైన నెక్ డీప్ ఎక్కడికో లైనింగ్కి ఇలా ఒక మార్క్ చేసుకుని ఇదిగో ఇక్కడ ఈ మార్కింగ్ కాడికి వర్క్ ఉందో లేదో చూసుకోవాలి. ఈ మార్కింగ్ కాడికి వర్క్ ఉండాలన్నమాట. చూసుకుని వేళ్ళతో తడుముకుని ఇలా నిలువుగా కుట్టేసుకోవాలి. కరెక్ట్గా మనకి ఎక్కడికైతే వర్క్ రావాలనుకుంటున్నాం అక్కడికి నిలువుగా కుట్టేసుకుని ఆ తర్వాత ఇలాగ నెక్ చుట్టూతా కూడా ఒరిజినల్ వైపు నుండి కాకుండా ఫస్ట్ లైనింగ్ వైపు నుండి ఇలా వేళ్ళతో తడుముకుంటా కొంచెం యువతలకి వేయాలి, కరెక్ట్గా కాదు. ఇలాగా నీట్గా వేళ్ళతో తడుముకుంటా, మరీ కరెక్ట్గా కాదులే, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా యువతలకి కుట్టు వేసుకోవాలి కదలకోకుండా. ఫస్ట్ క్లాత్ లైనింగ్ వైపు నుండి వేస్తామండి ఈ కుట్టు, అదొకటి గమనించాలి. ఆ తర్వాత దీన్ని ఇలా నీట్గా సర్దుకుని ఇప్పుడు నడుంకి పైపింగ్ కుట్టాం కదా, ఆ పైపింగ్ మీద ఇప్పుడు కుట్టు వేసుకోవాలి. ఇంతకుముందు వేసాం కదా కుట్టు, కరెక్ట్గా ఇదిగో చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్న వీడియో కరెక్ట్గా ఆ కుట్టు మీదే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కుట్టుకున్న కుట్టు మీదే ఉండాలి. ఇలాంటి టిప్స్ అయితే ఎవరు చెప్పరండి. కరెక్ట్గా ఆ కుట్టు మీదే ఉంటే మనకి ఈ పైపింగ్కి నీట్గా ఉంటుంది అన్నమాట ఫినిషింగ్. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇటువైపు తిప్పుకోవాలి, ఒరిజినల్ వైపు తిప్పుకోవాలి. ఒరిజినల్ వైపు తిప్పుకుని ఇప్పుడు వేసేది మనకి కరెక్ట్ కుట్టు అన్నమాట. ఇలాగ వర్క్ పక్కన వర్క్కి ఓన్లీ ఒక స్టిచ్ అంతా వెడం మాత్రమే ఉండాలన్నమాట. వర్క్కి మనం వేసే స్టిచ్కి ఒక కుట్టు వరుస మాత్రమే వెడం ఉండాలి, మరీ దగ్గరికి కాదు, మరీ దూరంగా కాదు. అలా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకుని కరెక్ట్గానే ఉంటే చక్కగా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఇది మొత్తం నెక్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని కార్డ్స్ పెట్టుకోవాలి. కుట్టు మాత్రం కట్ కాకూడదండి. కుట్టు మాత్రం కట్ కాకోకుండా నీట్గా కార్డ్స్ పెట్టుకోవాలి. ఏమన్నా కట్ అయినట్టుగా ఉంటే మాత్రం మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి చూసుకుని. అంతా బాగానే ఉందనుకుంటే ఈ నడుం దగ్గర ఉన్న ఖర్చు అలాగే నెక్ దగ్గర ఉన్న ఖర్చు కట్ చేసేసుకుని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకుని ఇప్పుడు ఈ నెక్ పైన చక్కగా కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పాదం నడవదండి. ఇలాగా చక్కగా ఈ స్టోన్స్ మధ్యలో కుట్టు వేసి నీడిల్ పాడు చేసుకునే కంటే పాదాన్ని కొంచెం లైట్గా కాలుతో పైకి లేపుకుని, ఇది జాక్ మిషన్ కాబట్టి కాలుతో పైకి లేపుతున్నా. మీరు చిన్న మిషన్ అయితే చక్కగా వేలుతో పైకి లేపుకుని నీట్గా ఇలాగా నెమ్మదిగా జరుపుకుంటా ఇక్కడ నీట్గా వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి నీట్గా చూసి.
ఇక్కడ మాత్రం కాస్త చూసి నిదానంగా ఆపుకుని కుట్టు అయితే జరుపుకోవాలండి. ఇలా నెక్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఇది నీట్గానే ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసుకుని బాగానే ఉంది అనుకుంటే ఇలాగా నడుం దగ్గర పైపింగ్ మీద కూడా ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా చక్కగా నీట్గా సరి చేసుకుని ఒరిజినల్ లైనింగ్ ముడతలు లేకోకుండా సరి చేసుకుని లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. మొత్తం ఇలా సరి చేసుకుని ఒక కుట్టు వేసేసుకుని ఇప్పుడు ఈ ఖర్చు మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ ఖర్చు మొత్తం కట్ చేసుకుని ఇప్పుడు చూడండి నెక్ మనకి ఖచ్చితంగా బోటిక్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీకు ఏమైనా డౌట్గా ఉంటే నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. నెక్ తిప్పిన తర్వాత ఒరిజినల్ వైపు తిప్పి దీన్ని చూపిస్తాను. ఈ ఖర్చు ఇలా కట్ చేసుకుని చక్కగా దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకుని డాట్ ఎక్కడ కావాలనుకుంటున్నాం అక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. చక్కగా రెండు పక్కల పడేలాగా షోల్డర్ తిన్నంగా డాట్ ఉండాలండి. ఇది ఒకసారి చూసుకోండి. చక్కగా రెండు పక్కల కూడా ఇక్కడ పైపింగ్ వేసాం కదా, మనకి ఎగుడు దిగుడు అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా చూసుకుని నీట్గా కొంచెం ఆలస్యమైనా సరే నీట్ ఫినిషింగ్ కావాలంటే కొంచెం ఆలస్యమైనా సరే నీట్గా ఇలాగా డాట్స్ వేసుకుని దీనిపైన ఈ డాట్స్ అనికేలాగా మళ్ళీ దీనిపైన నీట్గా ఒక కుట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది షాపుల్లో కుడితే ఖచ్చితంగా 500 అయితే చార్జ్ చేస్తారు. మనం ఇంత నీట్ ఫినిషింగ్ ఇచ్చి కూడా 300 అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.